నమస్తే నవిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ టు షేర్ యువర్ రివ్యూ అబౌట్ ఇట్. ప్లీజ్. ఓకే రమ్య గారు. యాక్చువల్గా నేను మీది ఒకటి వర్క్ షాప్ చూసాను. అది ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూ ఉంటే తెలుగులో గర్భ సంస్కారం అని చెప్పి ఒక పేజ్ చూసాను. సో చూసి ఆ రోజు క్లాస్కి అటెండ్ అయ్యాను. ఐ థింక్ ఫిబ్రవరి 26th రోజు. సో ఆ రోజు 1 hour క్లాస్ విన్నాక అంతకుముందు చాలా డౌట్స్ ఉండేవి. డౌట్స్ ఇన్ ద సెన్స్ ఎలా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ప్రతిదీ డాక్టర్ని అడగలేము కదా ప్రతిసారి కూడా. సో అంతకుముందు ఉన్న డౌట్స్, సో ఆ క్లాస్ విన్నాక ఓకే జాయిన్ అవుదాం అని ఇంటెన్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ రోజు క్లాస్ అటెండ్ అయ్యాక ఇమ్మీడియట్ గా నేను మీ టీంతో కనెక్ట్ అయిపోయి అటెండ్ అయ్యాను. మార్చ్ 1 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ మీతో. మార్చ్ 1 నుంచి స్టార్ట్ అయింది. సో మీ వీకెండ్ ప్లాన్ ముందు ఇవ్వడం అది కొంచెం నాకు మంచి అనిపించింది. ఒకరోజు యోగా క్లాస్, ఒకరోజు సూక్ష్మ యోగా, అలా. సో ఇంకా యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. సో అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు నాకు కొంచెం ఇది చేయొచ్చా చేయొద్దా, ఎలా ఉండాలి అన్న చాలా డౌట్స్ కొద్ది కొద్దిగా క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సడన్ గా నాకు అన్ఈజీగా అనిపించినా కూడా ఓకే ఓకే ఏం కాలేదులే, ఓకే మంచిగా ఉన్నాం అన్న ఫస్ట్ నాకు నేను చెప్పుకుంటూ తర్వాత వెంటనే మీకు మెసేజ్ చేయడం లేదా కాల్ చేయడం చేస్తున్నాను. అంటే ఓకే, కంగారు పడకూడదు ప్రతి దానికి. ఫస్ట్ నేను కంగారు పడితే లోపల బేబీ కంగారు పడుతుంది అన్న క్లారిటీ వచ్చింది నాకు. ఉం. చిన్నదైనా సరే ఓకే ఓకే నాన్న ఏం పర్లేదు, మంచిగా ఉన్నాం, ఇద్దరం మంచిగా ఉన్నామని కనెక్ట్ అయిపోయాను ఇద్దరం, ఒక మాటలో చెప్పాలంటే. నైస్, బ్యూటిఫుల్ అండి. ఇంకా నేను చేసే యాక్టివిటీస్ నాకు మామూలుగా చిన్న చిన్న పెయింటింగ్ చేయడం కానీ ఏదైనా గీయడం కానీ ఇష్టం. ఒకరోజు నేను ఆ వేదిక వేదిక మదర్హుడ్ చేసినప్పుడు ఆ రోజు మామూలుగా అది నాకు ఇష్టం నచ్చింది అది. సో అది వేసినప్పుడు మీరు రెస్పాండ్ అయినది, గ్రూప్ లో వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, ఓకే ఇంత చిన్న పని కూడా ఎంత హ్యాపీనెస్ ఇస్తుందని నాకు తెలిసింది. 2 days కూర్చున్నాను, ఆ టైం తెలియలేదు. టూ 2 days ఒక 1 hour కి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ రోజు గ్రూప్ లో కూడా అందరు రెస్పాండ్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే, మన కమ్యూనిటీ ఉంది కదా, అందులో అందరం మదర్స్, అంటే అందరం ప్రెగ్నెంట్ ఉమెన్స్, కాబోయే మదర్స్. సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఓకే ఇదా, ఓకే ఇలా ఉంటే ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ ఒక మేడం అడిగారు, బేబీ ఇలా ఫస్ట్ ఇంత కేర్ తీసుకోలేదు, సో ఇలా ఉంది. ఎక్కడో నాకు ఒక చిన్న డౌట్ ఉండేది. ఒకవేళ కొంతమంది పిల్లలు ఉంటారు, ముందుగా బిహేవ్ చేసుకుంటారు, అసలు వాళ్ళని ఫస్ట్ నుంచి ఎట్లా గైడ్ చేయాలి ఏంటి అనేది చాలా డౌట్ గా ఉండేది. సో ఈరోజు ఆ క్వశ్చన్ వల్ల నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఇలా ఇలా చెప్తే ఇలా వింటారు. అలా అలా వర్క్ షాప్ 15 days వర్క్ షాప్ జరిగినప్పుడు కానీ, ఎవ్రీడే ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ మదర్స్ అడుగుతున్నప్పుడు, మదర్స్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కానీ చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. ఒకరోజు మీ వాయిస్ ఏదన్నా అనేజీగా అనిపించినప్పుడు, డల్ గా అనిపించినప్పుడు మీ వాయిస్ వింటే కొంచెం రిలాక్స్ అవుతుంది లిటరల్ గా. థ్యాంక్ యూ సో అది మచ్ అండి. రికార్డ్ వేదిక్ మదర్హుడ్ యాప్ ఉంది కదా, ఆ యాప్ లో ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటది కదా, అప్పుడు విన్నప్పుడు నిజంగానే చాలా రిలాక్స్ గా ఉంటది. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది నా వాయిస్ అని కాదు, మీరు మీ అంటే బేబీ అది కనెక్ట్ కనెక్ట్ అవ్వటము. అయిపోయాము. ఎస్, అది అలా మేము అలా కనెక్ట్ కనెక్ట్ అయ్యి, అయిపోయారు. అది ఎందుకంటే దట్స్ ఆల్మోస్ట్ 25 years నుంచి వింటున్నా మమ్మీ వాయిస్ కానీ డాడీ వాయిస్ కానీ. అలా కాకుండా ఇప్పుడు మీ వాయిస్ కి మేము అలా కనెక్ట్ అయిపోయాం అంతే. ఓకే ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది, అది ఏ టైంలో అయినా. అట్లా అలా మీరెవరో తెలియదు నాకు యాక్చువల్గా, నేనెవరో మీకు తెలియదు, కానీ అవును. మీ వాయిస్ కి కనెక్ట్ అయ్యామంటే అది ఒక అటెన్షన్ అనేది వచ్చేసింది. సో మీరు వేదిక్ మదర్‌హుడ్ ట్రైబ్‌లో జాయిన్ అయ్యాక మీలో చూసిన 3 మేజర్ చేంజెస్ ఏంటి అండి? నాలో చూసిన చేంజెస్ అసలు నేను మదర్ గా ఇంత పేషెన్స్ వస్తుందా, నాకు ఉంటుందా అసలు, నేను
ఈ జర్నీ ఈ జర్నీ కోసం నేను చాలా స్ట్రగుల్ చేశాను. అలా హ్మ్. మీకు చెప్పాను ఆల్రెడీ అవును. స్ట్రగుల్స్. ఉంటాను అనిపించింది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే. నా బేబీ నా బేబీ వచ్చేస్తుంది. నేను హ్యాపీ. నేను ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి అని ఒక నమ్మకం వచ్చేసింది. హ్మ్. మెయిన్ ఏంటంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్‌కి డెలివరీ అనేది చాలా పెద్ద భయం. నాకు ఆ భయం లేదు. లిటరల్‌గా చెప్తున్నాను, నాకు ఆ భయం లేదు. హ్మ్. ఎందుకంటే నేను మెంటల్‌గా ప్రిపేర్ అయ్యా. ఓకే. ఒక డే వస్తుంది. ఆ డే ఎళ్తాను. బేబీని తెచ్చుకుంటాను. ఇలా ఇలా అయిపోయింది. పెయిన్స్ అవంతా ఓకే. ఒక 1, 2 అవర్స్ ఇంకా నేను డైలీ చెప్తున్నానన్నమాట బేబీకి. నాన్న మనము నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి. నువ్వు అడ్రినల్స్‌లోనే రావాలి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మ చాలా ఫేస్ చేసింది. ఓకే. అలా కానప్పుడు చూసుకుందాం. కానీ ఫస్ట్ అయితే ఇలా రెడీ అవుదాం ఇద్దరం. ఎవ్రీ డే నైట్ పడుకునేటప్పుడు చెప్పుకుంటున్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా. వజైనల్ త్రూ వచ్చామనుకో అమ్మకు కొంచెం పెయిన్ తగ్గుతుంది. హ్మ్. ఇది బావుంటుంది నాన్న. ఒకసారి నేను నీకు సపోర్ట్ చేశా దానికోసం. ఎక్సర్సైజ్ చేస్తాను, ఫుడ్ చేస్తాను అని జెప్పి. సో, బేబీ అప్పుడు ఒక చిన్న మూమెంట్ ఇస్తది. ఓకే. నువ్వు వింటున్నావు నాన్న నాకు తెలుస్తుంది. నైస్. ఈ కనెక్టివిటీ బాగా ఉంది. ఇది చాలా పెద్ద చేంజ్. అది ఆ ఫీల్ వచ్చిన ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుందది. ట్రూ. వెరీ ఇప్పుడు ట్రూ. మీరు ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. మిగతా వాళ్ళకు నేను చెప్పుకోలేను అలా. అది మెయిన్ ఓకే. డిఫరెన్స్. ఇంకొకటేంటంటే రేపు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నేను ఆఫీస్‌కెళ్ళాల్సొచ్చినా గూడా ఇప్పటి నుంచే నాన్న నేనొక వర్కింగ్ వుమెన్. సో, మోస్ట్‌లీ నీ దగ్గర ఉంటే ఒక 1 ఇయర్ మనిద్దరం కనెక్ట్‌గా ఉంటాం. తర్వాత ఒకవేళ ఎళ్ళాల్సొచ్చినా నువ్వు ఎక్కడున్నా సరే ఏడవకూడదు. అర్థం చేసుకోవాలి పరిస్థితులని. అమ్మ వెళ్ళాల్సొచ్చినా ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది. సో, ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఓకే. నేను తర్వాత జాబ్ చేసుకోవచ్చు. తర్వాత బేబీ గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఒక చేంజ్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే బేబీ పుడితే నేను జాబ్‌కెళ్తే ఇబ్బందవుతదేమో, ఎవరు చూసుకుంటారు? అమ్మతో ఉన్నా కూడా అమ్మకు కూడా ఇబ్బందేమో, ఇలా చాలా థాట్స్ ఉండేవి. ఇప్పుడు అవి లేదు. ఓకే. బ్యూటిఫుల్ అండి. సో, అమేజింగ్. 3 మంత్స్ కదా మీరు జాయిన్ అయ్యి. 3 ఆ! మంత్స్‌లో మీరు ఇన్ని చేంజెస్ చూసారంటే ఇట్స్ రియల్లీ ఎ మిరాకిల్. అండ్ అలాగే మీ బేబీ మీకు రెస్పాండ్ అవుతున్నాడు. ఆ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ యూ ఆర్ చెరిషింగ్ ఇట్. మోర్ పవర్ టు యూ నవిత గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ బ్యూటిఫుల్ రివ్యూ ఫర్ అస్. యాక్చువల్‌గా నేనే మీకు థాంక్స్ చెప్పాలి. యాక్చువల్‌గా అది మేబీ ఏ ఏ టైంలో నాకు అంత కనిపించిందో తెలీదు కానీ, అంతకుముందు నా డౌట్స్ కానీ, ఇప్పుడు ఏ పని చేసినా నేను హ్యాపీగా ఒకవేళ ఒక రోజు మొత్తం టీవీ చూసినా గూడా ఓకే. ఈరోజు టీవీ చూసాము. ఓకే. ఈరోజు మాట్లాడుతూనే ఉన్నాము. అంతకుముందు ఏంటంటే ఓకే. ఇలా చూడొచ్చా? ఏం చేసినా ఒక డౌట్. ఇలా చూస్తే బానే ఉంటుందా? ఇలా చూస్తే బేబీకి ఏమైనా ఇది చేసిన డౌట్ ఉండేది ఫస్ట్ 3 మంత్స్‌లో అయితే. ఎప్పుడైతే జాయిన్ అయ్యి కొద్ది కొద్దిగా క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటున్నానో, ఇప్పుడు ఏం చేసినా ఓకే. ఈరోజు ఇది చేశాం కదా! వేస్ట్ అయితే చేయలేదు. టీవీ చూసాం, ఎంజాయ్ చేసాం, పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం. ప్రతీదీ పాజిటివ్‌గా కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. దట్స్ ద బ్యూటీ అండి. సో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో వాళ్ళకే అర్థమవుతుంది. ఆ బ్యూటీ ఆ! ఏంటి అనేది. సో, యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్. మోర్ పవర్ టు యూ నవిత గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ థింగ్స్ విత్ అస్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ సంధ్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగానే ఒకవేళ వెళ్ళి స్కాన్ డీటెయిల్స్ రాక వచ్చిన వెంటనే ఫస్ట్ మీకే ఫోటోస్ పంపించేస్తున్నాను. తర్వాత మేడం దగ్గరికెళ్తున్నాను. ఆలోపు తెలిసిపోతుంది. ఓకే అండి. బానే ఉంది మీది. ఆ! రిలాక్స్. ఇంక సరే ఇంక మేడం దగ్గరికెళ్ళాక హ్యాపీగా చేస్తుంది. అక్కడేమైనా క్వెషన్స్ మిగిలిపోయినా ఫస్ట్ మీతో జాయిన్ అయిన తర్వాత చెకప్‌కెళ్ళిన తర్వాత చాలా డౌట్స్ ఉండేవి. మర్చిపోయా కొన్ని. మర్చిపోయాక బయటకొచ్చా. సరే రమ్య గారు ఉన్నారు గదా! ఒకసారి అడుగుదాంలే కాల్ జేసి. మళ్ళీ వెనక్కెళ్ళాం కదా! డాక్టర్ దగ్గరికి. అవును. వెళ్ళి సో, అదే మాట చెప్పా మీకు.
అవును. ఫస్ట్‌లో ఎళ్ళినప్పుడు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు. ఓకే. రిలాక్స్. మేడంని కూడా చాలా కూల్‌గా నేను యోగా చేసుకుంటున్నాను. ఇంకేమైనా చేయాలా? ఫుడ్ ఇలా తీసుకున్నాను. బ్లడ్ కోసం మీరు చెప్పారు కదా! అది తీసుకుంటా ఉంటది. ఓకే అమ్మ. నేనేది చెప్పేదానికి ఓకే అమ్మ అంటున్నారు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అని చేస్తున్నాను మేడం. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. స్క్వాట్స్ చేస్తున్నాను. ఓకే. మరీ ఎక్కువ చేయకు. ఆల్టర్‌నేట్ డేస్‌లో చేయి. ఓకే మ్యామ్ చేస్తున్నాను. సరే అమ్మా. ఇలా చెప్తున్నారు. ఓకే అమ్మా. నాకే ఇంకా ఓకే. నేను మంచిగా ఉన్నాను. యెస్. మీ మీద మీకే కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది చక్కగా. దట్స్ అది బ్యూటిఫుల్. హ్మ్. నేను చెప్పగానే మేడం సరే. అంటే ఇంకేదైనా కొత్తగా ఏదైనా డౌట్ వస్తదేమో ఇంకేమైనా మేడం నేను ఇలా చేస్తున్నాను. బ్రీతింగ్ చేసుకోమ్మా అంటే చేస్తున్నాను మేడం. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. ప్లస్ ఇలా స్క్వాట్స్ కూడా చేస్తున్నాను. యోగా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అంటే, ఓకే. బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ కూడా చేయమ్మా. ఎన్ని సెట్స్ చేయమంటారు మేడం? 2 సెట్స్ చేయమ్మా 15 ఆల్టర్‌నేట్ డేస్‌లో. ఓకే మ్యామ్ చేసేస్తాను. అంటే నేనున్న వెయిట్‌కి కొంచెం ఇబ్బంది పడతారేమో అన్నట్టుగా నేనిలా చెప్తుంటే, ఇలా చేసేయి సరిపోద్దిలే అని చెప్పేస్తున్నారు ఈజీగా. బ్యూటిఫుల్ అండి. సో, థాంక్ యూ సో మచ్ అండి ఫర్ ట్రస్టింగ్ ఇన్ వేదిక్ మదర్‌హుడ్ ట్రైబ్ అండ్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ చూసింగ్ యువర్ మోస్ట్ ప్రెషియస్ జర్నీ విత్ అస్. అండ్ థాంక్ యూ సో మచ్ నవిత గారు.